ఆ తిరుపతి రెడ్డి అన్నట ఆయనకి సిగ్గు లేదా బుద్ధి లేదా అన్నం తింటలేడా ఆయన ఫస్ట్ పేరు వినబడుతుంది ఆయనదే. రేవంత్ రెడ్డికి బుద్ధి సిగ్గు లేదా, వాడు అందం తింటలేడా? ఈడ గవర్నమెంట్ ల్యాండ్ సార్ అది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే వాళ్ళు వచ్చి చేస్తారు కదా. బౌన్సర్లతో ఏం పని? వాళ్ళు వచ్చి మా మీద ఇంత దౌర్జన్యంగా చేయాల్సిన పని ఏముంది? మా పరిస్థితి ఏంది? ఈడ మేము తినొద్దా, మేము బతుకొద్దా? ఓట్లకైతే మేము కావాలనా? మీ తమ్ముడే వచ్చి చేస్తుందంట ఇదంతా. ఆయన పేరే వినబడుతుంది, తిరుపతి రెడ్డి అని. మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్, లింకు డాక్యుమెంట్లు ఏది పడితే అది ఉంది. మీకు కావాలంటే కరెంటు బిల్ ఉంది, ఈసీ వస్తుంది, డాక్యుమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ గా మీరు కావాలంటే వచ్చి చూసుకోండి. దిక్కుతోచని పరిస్థితి, చీకట్లో పెట్టుకుని కొడితే డ్రోన్స్ కెమెరాలు పంపిస్తారు మళ్ళీ నైట్ ఇది కూడా చూడండి. డ్రోన్స్ స్టే ఆర్డర్ ఉన్నా గానీ కూలగొట్టి చచ్చిపోతాం. రేవంత్ రెడ్డి మీద దినం వేసి చచ్చిపోతాం మేము. ఈయనే చేస్తాం, వెళ్ళేదైతే ఉండదు, వీడినే చేస్తాం. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అన్నంట తిరుపతి రెడ్డి. ఎందుకు ఆయనకి ఏం అవసరం ఇక్కడ? అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు. అయితే సరే, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మాకు రిజిస్ట్రేషన్ భూమి, మేము పట్టా భూమి, మేము ఇల్లు కట్టుకుని ఉన్నాం, మేము పోమంటే మాకు ఏం గ్లీజ్ మాటలు అన్నారు సార్. లేడీస్ పోలీసు దుడుక్కలు లోడోళ్ళు, మీరు ఇక్కడ ఎందుకున్నారే? మీకు ఎవరు ఇక్కడ? మీ అయ్యజాగిరా మీరు ఉండనీకి? అయ్యజాగిరిలో బోర్ కొట్టిర్రా మీరు అంటే, మేడం ఏం మాట్లాడుతుండ్రు మేడం, మీరు మంచిగా మాట్లాడండి. కాల్లో పడ్డా సార్, ఆ మేడం కాల్లో పడ్డా కూడా అస్సలు మాకు ఇది ఏం చేయలేదు. చిన్న పిల్లని ఎత్తుకొని నేను నిలబడ్డా సార్. అయినా సరే నేను ఇంట్లో ప్రెగ్నెంట్ లేడు, నేను 5 months సార్. అయినా సరే నాకు గుంజకు మేడం, నేను బయటికన్నా వెళ్తలేను, లోపల ఉంటాను, నాకు టైం ఇవ్వండి మేడం, మేము బట్టలన్నా తీసుకుంటాం లోపల నుంచి. ఈ యొక్క రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియా చేతుల్లో గతంలో సీఎం అండ్ సన్స్ ఉంటుండే. ఈ సీఎం అండ్ సన్స్ పోయింది, ఇప్పుడు సీఎంస్ అండ్ బ్రదర్స్ వచ్చేసింది. ఆ పరిపాలన సీఎంస్ అండ్ సన్స్, ఈ పరిపాలన సీఎం అండ్ బ్రదర్స్. ఈ పరిపాలనలో సామాన్యుడికి మిగిలింది శూన్యము, వాళ్ళ తిజోరీలో మాత్రం పోతుంది కోట్లాది రూపాయలని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీ గతంలో చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్స్ ప్రభుత్వం. ఈ ఉద్యమం ఈ రోజుతోనే కాదు, ఇది కొనసాగిస్తాం. కాంగ్రెస్ మెడల్ కాదు, కాంగ్రెస్ ని గద్దె దింపేదాకా ఈ పోరాటం సాగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.